ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ యష్ దయాల్పై వేటు వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అతన్ని జట్టుకు దూరంగా ఉంచారన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. అప్కమింగ్ ఐపీఎల్ 2026 సీజన్ కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండగా యష్ దయాల్ ఇంకా ఆర్సీబీ ప్రాక్టీస్ క్యాంపులో పాల్గొనలేదు. టీం బస్సుపై కూడా యష్ దయాల్ మినహా జట్టులోని ఆటగాళ్లందరి ఫోటోలు ఉండడం ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై 5 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని ఓ యువతి యష్ దయాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయం వెలుగులోకి వచ్చి కొద్ది రోజులకే మరో అమ్మాయి కూడా తనను అత్యాచారం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. ఆమె వయసు 17 ఏళ్లు కావడంతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ 2 కేసుల నేపథ్యంలోనే యష్ దయాల్ పై ఆర్సీబీ వేటు వేసినట్లుగా అర్థమవుతోంది. అతని స్థానంలో ఉమేష్ యాదవ్ ను తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లుగా జాతీయ మీడియా పేర్కొంది. అయితే అతనికి కొన్ని ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయని, దాంతోనే యష్ దయాల్ కు ప్రత్యామ్నాయ ప్లేయర్ ఎవరా అనేది ఆర్సీబీ తేల్చుకోలేకపోతుందట. అత్యాచారం కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన యష్ దయాల్ గత నెల సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 4న నోయిడాలో పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. యష్ దయాల్ పెళ్లికి క్రికెటర్లు ఎవ్వరూ హాజరు కాలేదు. యష్ దయాల్ తన పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. కానీ అతని భార్య శ్వేతా పుందిర్ ఇన్స్టా రీల్ ద్వారా తమ పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అయిన శ్వేతా పుందిర్ కి ఇన్స్టాగ్రామ్ లో సుమారు 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ విజేతగా నిలవడంలో యష్ దయాల్ 13 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన యష్ దయాల్ రింకు సింగ్ ధాటికి వరుసగా ఒకే ఓవర్లో 5 సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ తరువాత తీవ్ర డిప్రెషన్ కు గురైన యష్ దయాల్ కొన్నాళ్లు ఆటకు దూరమయ్యాడు.